విజయవాడలో అరగంట పాటు భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులకు పలుచోట్ల చెట్లు నేల కొరిగిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లో రోడ్లపై మోకాళ్ల లోతు నీరు నిలిచింది. విజయవాడలో భారీ వర్షానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రసాద్ చెప్తారు. ప్రసాద్, చెప్పండి. ఈదురుగాలులకు పలుచోట్ల చెట్లు కూడా నేల కూలినట్టుగా మనం చూస్తున్నాం. బ్రేకింగ్ న్యూస్, మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్ ఏంటి? ఒక అరగంట పాటు భారీ వర్షం పడినట్టుగా కూడా తెలుస్తోంది. ఎలాంటి పరిణామాలు ఉన్నాయి విజయవాడ భారీ వర్షానికి సంబంధించి? స్వామి, ఆంధ్రప్రదేశ్ లో చాలా ప్రాంతాల్లో కూడా ఒకవైపు ఎండలతో అల్లాడుతుంటే మరోవైపు వర్షాలతో భిన్నమైన వాతావరణం నెలకొంది. మనం 2 రోజుల క్రితం చూసాం. ఈదురుగాలితో పాటు ఆ భారీ వర్షాలతో అనేక చోట్ల చెట్లు ఓడిలు కూలాయి. మళ్ళీ నిన్న మొన్న మాత్రం బాణుడు ప్రతాపంతో ప్రజలు ఒక్కపోతూ అల్లాడిపోయారు. ఈ రోజు కూడా ఆ ఉదయం దాదాపు 48-48 డిగ్రీలు ఉష్ణోగ్రతలు ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా, విజయవాడ వ్యాప్తంగా కూడా ఒక్కపోతూ ప్రజలు అల్లాడారు. సాయంత్రం 5 గంటలు ఆ సమయంలో ఒకసారిగా ఆ వర్షం, భారీ వర్షం కురిసింది. దానికి ఈదురుగాలు ఉండడంతో పలు ప్రాంతాల్లో చెట్లు నేల కొరిగాయి. పలు ప్రాంతాలు రోడ్లు, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న రోడ్లపై కూడా మోకాళ్ళలోకి నీరు చేరడంతో వాహన చోదకులు ఇబ్బందులు పడ్డారు. అయితే అరగంట పాటు ఈ వర్షం కురిసినప్పటికి కూడా తర్వాత వెంటనే తగ్గిపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ వర్షాల ప్రభావం వల్ల రేపు చాలా చోట్ల కూడా మరోసారి ఎండలు భారీగా ఉంటే ఒక్కపోత కూడా ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. అంతేకాదు పలు ప్రాంతాల్లో రేపు ఎల్లుండి కూడా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కొన్ని ప్రాంతాల్లో కురిసే అవకాశం కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఎప్పుడు వాతావరణం చల్లబడుతుందని వచ్చాను అనుకునేటప్పుడు మళ్ళీ ఈ ఎండల కారణంగా ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఏదైనా ఈ వారం రోజుల పాటు విజయవాడలో కొంత ఎండలతోనూ ఉక్కుపోతూ అలాంటి పరిస్థితి ఉంటుంది. ఆ తర్వాత క్రమంగా ఋతుపవనాలు వచ్చి వర్షాలు పడతాయని కూడా చెప్తున్నారు. అయితే ఈ ఏడాది మాత్రం గతంతో పోలిస్తే వర్షపాతం చాలా తక్కువగా నమోదవుతుంది. ఆ రైతులు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే ప్రభుత్వం నుంచి హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఆ దిశ అన్ని రకాల చర్యలు తీసుకోవడం కూడా ఆ ప్రభుత్వం రైతుల్ని నిర్లక్ష్యం నుంచి కూడా వారికి జాగ్రత్తలు చెబుతూ హెచ్చరికలు చేస్తూ పలు సూచనలు కూడా ఇప్పటికే క్షేత్రస్థాయిలో చాలా మంది వ్యవసాయ అధికారులు కూడా క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తూ ఇప్పటి నుంచే వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పంటలు ఎలా కాపాడుకునే అంశాలపై కూడా ఇప్పటి నుంచి వారికి ట్రైనింగ్ కార్యక్రమం కూడా నిర్వహిస్తుంది. స్వామి, ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇక అటు విశాఖలో పెనుగాలులు బీభత్సం సృష్టించాయి. ఈదురుగాలులకు గుడి దగ్గర టెంట్లు, ఫ్లెక్సీలు నేల కూలాయి. భారీ గాలులకు జాతర ప్రాంగణం అస్తవ్యస్తమైంది. హోర్డింగ్స్, ప్రచార ఫ్లెక్సీలు ధ్వంసమయ్యాయి. ఘటన సమయంలో భక్తులు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. చేస్తాను